శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతి వారం చెప్పుకునేటట్టుగా ఈ వారం కూడా రాశి ఫలితాలు చెప్పుకునే ముందర గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సమ్మేళనాలు, దృష్టి ఫలితాలు, అలాగే దోష నివారణలు అన్నీ తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో చంద్రకుజులు, అలాగే కర్కాటక రాశిలో ఉచ్చలో ఉన్న గురుగారు రవి బుధులతో కలిసి, సింహరాశిలో కేతువు, కన్యా రాశిలో నీచ శుక్రుడు, రాహు గారి యొక్క స్థితి సంచారము కుంభరాశిలో ఉంటుండగా వక్రించిన శని గారి యొక్క స్థితి మీనరాశిలో ఉన్నది. వారాంతంలోకి వచ్చేటప్పటికి గ్రహస్థితులు ఏ విధంగా సంచరిస్తూ ఉన్నాయి అంటే, చంద్రుని యొక్క సంచారము శుక్రాచార్యుల వారితో కలిసి ఉన్నది. ఈ ఒక్క మార్పే జరుగుతూ ఉన్నది. ఇక సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే, చంద్ర కుజుల యొక్క పరిస్థితి కుజ దోషాన్ని నివారిస్తుంది. చంద్రుడు కుజుడితో కలిసి ఉన్నప్పుడు కుజుడికి దోష నివృత్తి చేస్తారు. అలాగే కుజుడు కూడా గురువుతో కలిసి ఉన్నప్పుడు కూడా కుజ దోష నివారణ జరిగి ఉంటుంది. అయితే ఇప్పుడు చంద్రుడితో కలిసి ఉన్న కారణం చేత కుజ దోషం అనేది తొలగిపోతూ ఉంటుంది. అలాగే ఈ చంద్ర కుజుల కలయిక వల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది అంటే, ముఖ్యంగా చేదు పదార్థాలకి సంబంధించినటువంటి వృత్తి వ్యాపార వ్యవహారాలు చేసేవారికి దీని ఎఫెక్ట్ కొంచెం మీద పడుతుంది. అంటే విపరీతమైన ఆదాయం ఉండడం కానీ, లేదా ఆదాయంలో కొద్దిగా మార్పు ఉండడం కానీ జరుగుతుంది. ఇక ఉచ్చ గురువు గారు రాశిలో ఉన్నప్పుడు, ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు అనేక రకమైన శుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు. గురువు అంటేనే ఒక శుభగ్రహము. దానికి తోడు ఆయన ఉచ్చ రాశిలో ఉంటున్నారు అంటే ఇంకా పూర్తిగా బ్రైట్గా ఉంటారనమాట. బాగా చక్కటి కాంతి వెదజల్లుతూ అనుకూలమైనటువంటి స్థానం వారిది. కాబట్టి ఉచ్చ రాశి అంటే ఇంకా ఆ స్థానంలో వారికి తిరుగులేదని అర్థం. ఏదైనా ఇవ్వగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి స్థానం అన్నమాట అది. కాబట్టి గురువుగారు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇక రవి బుధులతో ఉన్న కారణం చేత ఇక్కడ బుధాదిత్య యోగము ఏర్పడింది. అలాగే గురువు గారు కూడా బుధునితో కలిసి ఉండడం వల్ల అద్భుతమైన జ్ఞానము, ముఖ్యంగా చెప్పాలంటే నాలెడ్జ్ని బాగా పెంపొందింపజేస్తారు. ఇక దృష్టుల విషయానికి వచ్చినట్టయితే, శని గారి యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతూ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఇస్తోంది. ముఖ్యంగా ఈ వివాహేతర సంబంధాలకి సంబంధించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంకొక కారణం కూడా ఏంటంటే, కుజుని యొక్క 4వ దృష్టి కూడా శుక్రాచార్యుల వారి మీదనే పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ అతి జాగ్రత్త అవసరం. ఎవరైనా ప్రేమ వివాహాలు చేసుకోవచ్చు, కానీ ఈ వర్ణాంతర వివాహాలు చేసుకునేటప్పుడు కానీ, లేదా ఇంట్లో ఎవరు యాక్సెప్ట్ చెయ్యని పరిస్థితుల్లో మీరు వెళ్ళి చేసుకోవాలి అనుకున్నట్టయితే, అలా స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా చాలా కష్టంగా ఉంటాయండి పరిస్థితులు. ఇది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. శని గారికి కానీ, శుక్రాచార్యుల వారికి కానీ, కుజుడికి కానీ తప్పనిసరి స్తోత్ర పరిహారాలు చేసుకోవాలి. ఇక గురువు గారి యొక్క 9వ దృష్టి శని గారి మీద పడుతూ తన రాశి మీద, అందులో రాశిలో సంచరిస్తున్నటువంటి శని గ్రహం మీద పడుతూ ఉన్న కారణం చేత కొద్దిగా శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటూ, అలాగే శని గారు ఇచ్చేటటువంటి దుష్ట ఫలితాలు ఏ ఏ రాశుల వారికి అయితే ఇస్తూ ఉంటారో అవి తగ్గే విధంగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి నీచ శుక్రునితో కలిసి చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉంది. ఇది కొంచెం లలిత కళలకి సంబంధించి ఇబ్బందులు ఉండేటటువంటి పరిస్థితి. ఒక్కొక్కసారి ఆ లలిత కళల్లో వెనకబడ్డం కానీ ఇలాంటివి ఉండేటటువంటి అవకాశం ఉంది. వస్తుంది అనుకున్న ఆదాయం రాకపోవడం కానీ, ఇలాంటివన్నీ కొంచెం డిసప్పాయింట్ అయ్యేటటువంటి పరిస్థితి కళాకారులు. ఇది జాగ్రత్తగా చూసుకోండి. పరిహారాలు ముందు నుంచే చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు ఈ సమస్యను అధిగమించవచ్చు అని చెప్పి తెలియచేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. మిథున రాశి. మిథున రాశి వారికి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడి ఉంది ఈ వారం. రాశిలోనే చంద్రుడి యొక్క స్థితి చాలా బాగుంటూ ఉండగా కుజునితో కలిసి ఉన్నారు. ఇక ద్వితీయ స్థానంలో గురువు గారు బాగున్నారు, బుధుడు బాగున్నారు.
ఇది చాలా బాగుంది. తృతీయ స్థానంలో కేతువు చాలా బాగున్నారు. చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము కొంత ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితుల్ని కల్పిస్తూ ఉన్నాయి. నిజానికి చతుర్థంలో శుక్రాచార్యుల వారు చక్కటి సుఖాన్ని, క్షేమాన్ని, వృద్ధిని, వాహన లాభాన్ని, ఇలాంటి వాటన్నిటినీ ఇవ్వవలసి ఉంది. కానీ ఇక్కడ నీచలో ఉండడం కానీ, కుజుని దృష్టిలో ఉండడం కానీ, శనిగారి దృష్టిలో ఉండడం కానీ జరుగుతూ ఉన్నందువల్ల మీకు మాతృవర్గ రీత్యా చాలా చాలా శారీరకమైన శ్రమ ఎక్కువగా ఉండేటటువంటి స్థితి. అలాగే వాహనాలతో మీరు ప్రయాణం చేసేటప్పుడు, సెల్ఫ్ డ్రైవింగ్ లో వెళ్ళేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఆరోగ్య రీత్యా అంత కుశలం లేదు, ఏదో చిన్నపాటి అనారోగ్యం ఉంటుంది అని సూచన జరిగేటటువంటి పరిస్థితి. ఇలాగా చాలా వరకు మిమ్మల్ని ఇరకాటంలో పడేసేటటువంటివి. అంటే ఒక గ్రైండర్లో వేసి మనము పప్పు రుబ్బుతూ ఉంటే ఆ గ్రైండర్లో ఉన్న పప్పు ఎలాగ నలుగుతుందో అలా నలిగేటటువంటి పరిస్థితి మిథున రాశి వారిది. అది పరిస్థితుల వల్ల నలగడం అవ్వచ్చు, లేదా చేస్తూ ఉన్నటువంటి పనుల వల్ల నలగడం అవ్వచ్చు. ఏదైనా కానీ ఊపిరాడని పనుల మధ్య నలిగిపోతారనమాట. ఊపిరాడని బాధ్యతలతో నలిగిపోతారు. అలాంటి పరిస్థితి ఉంటుంది. ధనము ఎక్కువగా ఖర్చు అవడానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు వెడిసి కొట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా అంతే ఇబ్బందికరంగా కనిపిస్తోంది. సంతానం పట్ల పూర్తిగా చాలా బాగుంది అని చెప్పడానికి రావట్లేదు. దూర ప్రాంత ప్రయాణాలు తిరుగుతారు. ఎక్కువగా చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. కళాకారులకు అయినట్టయితే ఇంకా ఇంకా కఠినమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇవన్నీ ఇలా ఉండగా మరి శుభకరమైనటువంటి పరిస్థితులు ఏమున్నాయండి? ఒక మాలగా ఏర్పడి ఉన్నటువంటి 4 గ్రహాల యొక్క సంచారము కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉండగా, శుభకరమైన ఫలితాలు ఎలా ఉంటాయి అంటే మృష్టాన్న భోజనాలు ఉంటాయి, వినోద కాలక్షేపాలు ఉంటాయి, శుభకార్యాలలో పాల్గొనేది ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. 10 మందిని మీరు కూడగట్టుకోవడము, 10 మందితో కలిసి ఉండడము, 10 మంది చేత మెప్పు పొందడము, 10 మందికి ఉపయోగకరమైన పనులు చేయడము, మీ మాటకి విలువ బాగా పెరగడము, అలాగే మీకు ఒక అభ్యున్నతి కలగడము, కుటుంబ జీవితం చాలా బాగుండడము, ధనము ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి కనిపించడము, అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగుండడము, ఇవన్నీ కూడా మీకు చాలా ఆనందం కలిగించేటటువంటి అంశాలు. వివాహం జరగవలసి ఉన్న వారికి ఇంకొద్ది కాలం వాయిదా వేయండి. ఇప్పుడే వివాహం జరిగే పరిస్థితి కాదు. కుటుంబం ఏర్పడడానికి అనుకూలమే, కానీ సరైన సంబంధం వచ్చి ఈ వెంటనే వివాహం కుదరడానికి కొద్దిగా ఆలస్యం అవుతుంది. 1 నెల అయిన తరువాత మీరు మళ్ళీ సంబంధాల మీద శ్రద్ధ పెట్టండి. జీవిత భాగస్వామి విషయంలో పూర్తి ఓర్పు కలిగి ఉండండి. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండండి. ఉన్నతి అయితే ఉన్నది, ఏమి అనుమాన పడవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ స్త్రీల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. స్త్రీలు గౌరీదేవికి పూజ చేసుకోవడం లేదా స్తోత్ర పారాయణాలు చదువుకోవడం మంచిది. విద్యార్థులు తమ యొక్క కష్టాన్ని ఇంకా కొంచెం పెంచండి. ఎప్పుడైతే మీ అభ్యాసం గనక ఇంకా కొంచెం కృషి పెరుగుతుందో అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ వారం రోజులు కూడా అనుకూలమైన పరిస్థితులు మరింతగా పెంపొందింపబడడం కోసం నవగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి. శనిగారికి స్తోత్ర పారాయణాలు ఇంకొంచెం సార్లు, మరిన్ని సార్లు పెంచి చదువుకోండి. ఇవన్నీ చెప్పదగ్గ సూచనలుగా తెలియజేస్తూ ఉన్నానండి. శుభం.